ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉండేటటువంటి సిలబస్లలో పోస్ట్ రీడింగ్ అనేటటువంటి టాపిక్లు ఉండడం జరుగుతుంది. ఇది మీరు సిలబస్ని ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 4 యూనిట్లలో ఉన్నటువంటి పోస్ట్ రీడింగ్లు అనేటటువంటి కంప్లీట్గా మనకు పోస్ట్ రీడింగ్ అనేటటువంటి టాపిక్ యూనిట్ 3 మరియు యూనిట్ 4లలో ఉండడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 3లో ఉన్నటువంటి మోటివేషన్ మరియు యూనిట్ 4లో ఉన్నటువంటి సెల్ఫ్ అనలైసిస్ అనేటటువంటి టాపిక్లని ఈ పోస్ట్ రీడింగ్ టాపిక్లో మోటివేషన్ మరియు సెల్ఫ్ అనలైసిస్ టాపిక్లని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి షార్ట్ క్వశ్చన్లో సెక్షన్ ఏలో వచ్చేటటువంటి క్వశ్చన్లు, అట్లాగే కొన్నిసార్లు లాంగ్ క్వశ్చన్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆటోనమస్ కాలేజీని బట్టి మ్యాక్సిమం షార్ట్ క్వశ్చన్లో వచ్చేటటువంటి ఒక క్వశ్చన్ మీరు సొంత మాటల్లో కూడా రాయొచ్చు, కాన్సెప్ట్ అర్థమవుతుందంటే. సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి పోస్ట్ రీడింగ్లో మొదటిది మోటివేషన్, రెండవది సెల్ఫ్ అనలైసిస్ అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్లను చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో మీకు ఇక్కడ ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోటివేషన్ అనేటటువంటిది ఏంటి, మోటివేషన్ అంటే ఏంటి? ప్రేరణ, లేదంటే ఎవరన్నా ఒకరు అతన్ని ప్రభావితం చేయడం అనమాట. సో ఒక గోల్ని, ఒక నిర్దేశించుకున్న లక్ష్యాన్ని, ఒక నిర్దేశించుకున్నటువంటి ప్లేస్ని, ఒక నిర్దేశించుకున్నటువంటి అచీవ్మెంట్ని సాధించడానికి మనిషికి ఒక ప్రేరణ కావాలి. ఇప్పుడు ఒక రసాయన పరికరం, సంబంధించినటువంటి ప్రయోగం చేస్తుంటే ఒక ఉత్ప్రేరకం కావాలి. ఉత్ప్రేరకమైతే అది మోటివేట్ చేస్తుంటుంది, అంటే ఆ రసాయన చర్యని స్పీడప్ కావడానికి చేస్తుంటుంది. అటువంటిది మనిషి యొక్క లిజనింగ్ స్కిల్స్ నుంచి కావచ్చు, అంటే రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ నుంచి కావచ్చు, స్కిల్స్ నుంచి కావచ్చు, మెషిన్స్ నుంచి కావచ్చు, నేచర్ నుంచి కావచ్చు, మనిషి ప్రభావితం కావచ్చు అనమాట. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ నుంచి అన్న కావచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడండి, మోటివేషన్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ దట్ ఇన్స్టేట్ అండ్ సర్టైన్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ టువర్డ్స్ అచీవింగ్ ఏ స్పెసిఫిక్ గోల్ ఆర్ సెట్ ఆఫ్ ద గోల్స్. ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ ప్రాసెస్ దట్ సిమ్యులేట్స్ అండ్ గైడ్స్ బిహేవియర్. మనిషి యొక్క ప్రవర్తనలో ఇది ఒక సైకలాజికల్ ప్రాసెస్ అని చెప్తుండ్రు, తాత్విక చింతనకు సంబంధించినటువంటి ప్రాసెస్. ఇక్కడ మోటివేషన్ అనేది డిఫరెంట్ టైపులుగా ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రభావితం చేయొచ్చు, లేదా తనకు తాను ప్రభావితం కావచ్చు, లేదంటే ఒక మిషనో, ఒక ప్రకృతి నుంచో, ఒక ఆబ్జెక్టు నుంచో మోటివేషన్ కావచ్చు అనమాట. సో చాలా సింపుల్ అండి మోటివేషన్ అనేటటువంటిది. దానికి సంబంధించి మనిషి యొక్క బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక గోల్కో, ఒక ఏదైనా సర్టెన్ అచీవ్ దానికోసమో స్పెసిఫిక్ ఒక నిర్ణయం తీసుకుని ఉంటాం కదా, అది స్పీడప్ కావడానికి మోటివేషన్ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక బీఆర్ షెఫీ గారో ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, అమ్మనాన్నలు కష్టపడుతున్నారు, ముందుకు పదండి అనేది ఒక రకమైన మోటివేషన్. లేదు ఎవరో ప్రభాస్, అల్లు అర్జున్ ఉండరు, నేనే నెంబర్ 1 యాక్టర్ కావాలి అనుకోవడం, తనలో తాను అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి మోటివేషన్. సో లేదంటే అదర్ హీరోస్ని కంపారిజన్ చేసుకొని వాళ్ళలాగా సినిమా తీయాలనుకోవడం కూడా ఒక రకమైనటువంటి మోటివేషన్. సో దట్స్ ఇక్కడ చెప్పేటటువంటి టాపిక్ ఏంటంటే ప్రేరణ. ఏదో ఒక మనిషికి ఏదో ఒక చోట ఒక గాలం తలగాలి, గాలం తలిగితేనే ఓ చేపలాగా దానికి తలుగుతాడని చెప్పి అంటారు కదా. సో మన సామెతలను బట్టి. సో మోటివేషన్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడికి మన సక్సెస్కి మన యొక్క ప్రతి స్టెప్, ఎవ్రీథింగ్ యాజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇన్స్పైర్ కావాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరియు మనమే ఏదైనా ఒక ప్రయోగానికి ఇప్పుడు మెట్లు ఎక్కాలి, ఒక అచీవ్ చేయాలని అనుకుంటున్నావు. దీంట్లో నువ్వు హార్డ్ వర్క్ చేసి ఎక్కొచ్చు, మరియు నీ స్కిల్స్ని యూజ్ చేసి షార్ట్ కమ్స్తో ఎక్కొచ్చు. డిఫరెంట్గా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు ఎట్లనన్నా చేరొచ్చు. మోసం చేసి చేరుతున్నావా, సక్సెస్ అయ్యి చేరుతున్నావా, కష్టపడి చేరుతున్నావా, అదంతా నీ యొక్క ఎబిలిటీ, అదంతా నువ్వు బయట నుంచి పొందుతున్నటువంటి మోటివేషన్ అనమాట. ఒక వే ఆఫ్ పాత్ ఇది. నీ సక్సెస్కి కావచ్చు, అచీవ్ కావచ్చు, ఒక నువ్వు మిస్టేకులు కాకుండా, నువ్వు మిస్టేక్కి వెళ్ళకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండడానికి మనిషి అనేటటువంటి వ్యక్తి తన గోల్స్ని మరియు తన యాటిట్యూడ్ని మరియు తన సక్సెస్ కోసం, తన పర్ఫార్మెన్స్ కోసం, తన సపోర్ట్ని, తన ఐడియాని, ఇవన్నిటినీ మేనేజ్ చేస్తున్నటువంటిది ఒక మోటివేషన్. ప్రతి మనిషికి ఒక మోటివేషన్ ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించినటువంటిది. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ వన్. మోటివేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ యాన్ అక్యురేట్ అసెస్మెంట్ ఆఫ్ సెల్ఫ్ వర్త్
గో ఏ లాంగ్ వే ఇన్ ప్రమోటింగ్ సెల్ఫ్ మోటివేషన్. చాలా దూరం ప్రయాణించడానికి సెల్ఫ్ మోటివేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. సిలబస్లో ఉన్నటువంటి టాపిక్. మీకు తెలుగులో కూడా చూడండి, డెవలప్మెంట్ పాజిటివ్ అండ్ మీనింగ్ఫుల్ రిలేషన్ ఎట్ ద ఓమ్ ఎట్ ద వర్క్ అనేటటువంటిది మోటివేషన్. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు గోల్స్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఐడియా కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఇవన్నిటిని మోటివేషన్ ప్రభావితం చేస్తుంది. ఈ 5-6 పదాలను హెడ్డింగ్లాగా పెట్టి రాయండి. ప్రేరణ అనేది ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా లక్ష్యాల సమితిని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రారంభించే మరియు కొనసాగించే చోదక శక్తి. ఇది ప్రవర్తనను ప్రేరేపించే మరియు మార్గనిర్దేశనం చేసే మానసిక సైకలాజికల్కు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఫిలాసఫికల్ తాత్విక చింతనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఇక నెక్స్ట్ టాపిక్ని చూసినట్లయితే సెల్ఫ్ అనలైసిస్ అనేటటువంటిది పోస్ట్ రీడింగ్లో యూనిట్ 4లో ఉండేటటువంటి టాపిక్. ఇంతకుముందు చెప్పినటువంటి మోటివేషన్ కావచ్చు, ఈ సెల్ఫ్ అనలైసిస్ కావచ్చు, ఈ రెండిట్ల నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో సెల్ఫ్ అనలైసిస్ అంటే ఏంటి? తమలో తాము, ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా తనలో తాను నేను ఇట్లా కావాలనుకోవడం. ఒక యాక్టర్ తనలో తాను అసెస్మెంట్ చేసుకొని నేను ఇంకా గ్రేట్ కావాలి, పాత సినిమాలో నేను మిస్టేక్ చేసిన, కొత్త సినిమాలో చేయొద్దు. లేదంటే ఒక పొలిటీషియన్, నేను లాస్ట్ ఎలక్షన్లో రాంగ్స్ చేసిన, నా మేనిఫెస్టో ఇది తప్పు, నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఇది ఇవ్వాలి, ఇట్లా అసెస్మెంట్ చేసుకోవడం. ఒక టీచర్, నేను లాస్ట్ క్లాస్లో ఇది తప్పు చెప్పిన, ఈ క్లాస్లో ఇంకా మెరుగ్గా చెప్పాలి. ఒక ఎవరైనా నార్మల్గా ఒక పని చేస్తున్న వ్యక్తి అయినా సరే, నేను లాస్ట్ టైం ఈ వర్క్ తప్పు చేసిన, ఇప్పుడు సరి చేసుకోవాలి. నేను లాస్ట్ టైం ఈ ప్రోగ్రాంలో ఈ వెబ్ డెవలప్మెంట్లో రాంగ్ చేసిన, ఇక్కడ నా కోడింగ్ డీకోడింగ్లో మిస్టేక్ వచ్చింది, నెక్స్ట్ టైం అయినా సక్సెస్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఏ పర్సన్ లేడు, ఎవరు లేరు, తనకు తానే అనలైసిస్ చేసుకోవడం, తమలో తానే తమ యొక్క నెక్స్ట్ స్టెప్ కావచ్చు, వాట్ నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ఒక సాంగ్ ఉంటుంది, అంటే దానికి అతనే అసెస్మెంట్ చేసుకోవాలి. బయట వాళ్ళు ఎంత మోటివేట్ చేసినా దానివల్ల కాదు, తను చేయాలనుకుంటుండా చేయొద్దు అనుకుంటుండా, దాంట్లో అంతా సెల్ఫ్ అనలైసిస్ అనేటటువంటిదే ఉంటుంది అనమాట. దాని ద్వారానే మనిషికి ఏదైతే సక్సెస్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. సెల్ఫ్ అనలైసిస్ అనేది కంప్లీట్గా అలోన్గా తనకు తానే ఈ ప్రకృతిలో ఒక పర్సన్గా ఫీల్ అయ్యి ఒక హ్యూమన్ బీయింగ్గా ఉండి తను లోపల అసెస్మెంట్ అన్నమాట, దాన్ని అంతర్గతంగా చేసుకునేటటువంటి అసెస్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ తనలో ఉండేటటువంటి అబ్జర్వేషన్ స్కిల్స్ కావచ్చు, వివిధ రకాలుగా, అది స్ట్రెంగ్త్ కావచ్చు, తనకు ఉండేటటువంటి యాటిట్యూడ్ కావచ్చు, తనకు ఉండేటటువంటి ఎమోషన్స్ కావచ్చు, తనకు ఉండేటటువంటి మనీ సర్కిల్ ఆపర్చునిటీస్ కావచ్చు, తనకు ఉండే అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, తనకు ఉండే ట్రెడ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రభావితం చేయొచ్చు. సెల్ఫ్ అనలైసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ అండ్ ఎవల్యూటింగ్ యువర్ ఓన్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ బిహేవియర్. అంటే తమలో తాము ఉన్నటువంటి ఫీలింగ్స్ని, థాట్స్ని, ప్రతిదాన్ని ప్రభావితం చేసేటటువంటిది సెల్ఫ్ అనలైసిస్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఇన్వాల్వ్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్, వీక్నెస్, వాల్యూస్ అండ్ గోల్స్ టు గెయిన్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీలో నువ్వు అర్థం చేసుకునేటట్లు నీ స్ట్రెంగ్త్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, గోల్స్ కావచ్చు, ఇవన్నీ లోతుగా డీపర్ అండర్స్టాండింగ్ విత్ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ దానికి సంబంధించి నెక్స్ట్ కొంత టాపిక్ చూసుకున్నట్లయితే పర్సనల్ గ్రోత్ కావచ్చు, సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు, ఇంప్రూవ్డ్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనాలిసిస్ అని చెప్పి మీరు హెడ్డింగ్ పెట్టి ఈ మాదిరి రాయడానికి ప్రయత్నం చేయండి. మీ క్రియేటివిటీ కావచ్చు, అట్లాగే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్ నుంచి నువ్వు తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే ఉంటుంది. స్వీయ విశ్లేషణ అనేది మీ సొంత ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలను పరిశీలించడం మరియు మూల్యాంకనం, ఎవల్యూట్ చేసుకునేటటువంటి ప్రక్రియ. మీ గురించి లోతైన అవగాహన పొందడానికి మీ బలాలు, బలహీనతలు, విలువలు మరియు లక్ష్యాలను ప్రతిబింబించడం ఇందులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ అనలైసిస్కు సంబంధించి ప్రతిదీ కూడా తనలో ఉండేటటువంటి ఎమోషన్స్ని ఒక బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. నేను సత్ప్రవర్తనగా ఉండాలి, ఇదివరకు వచ్చినటువంటి ఫ్రెండ్స్ ముందర నేను బ్యాడ్గా ఉన్నా, రేపటి నుంచి అయినా నేను మంచిగా ఉండాలని చెప్పి తన ఇన్సైడ్ తనలో తాను తన మనస్సులో మాట్లాడుకోవడం, తన బుర్రలో మాట్లాడుకోవడం, ఏదో నార్మల్గా మనం ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు, తనలో తాను తనకు తాను చెప్పుకునేటటువంటిది సెల్ఫ్ అనలైసిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది సెల్ఫ్ అనలైసిస్ అనేటటువంటి టాపిక్ మరియు మోటివేషన్ అనేటటువంటి టాపిక్. చాలా సింపుల్, మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు, తప్పేం లేదు. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ సంబంధించినటువంటి PDF టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, తీసుకొని చదువుకోండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.